నమస్తే అండి. ఈరోజు నేను లంచ్‌లోకి చేసుకున్న రెసిపీస్ అయితే ఇవేనండి. ముందుగా ఉసిరికాయ ఉంటుంది కదండీ! ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఉసిరికాయ పచ్చడి అయితే నిల్వ పచ్చడిలా చేసుకున్నాను. అంటే వారం రోజులకు సరిపోయేటట్టు. తర్వాత చిక్కుడుకాయలు పెద్ద సైజు వస్తాయి కదా! అది బంగాళదుంప, కొబ్బరి కారంతో చేశానండి. టమాటో పచ్చడిలాగా అన్నట్టు. కొంచెం ఉల్లిపాయలు వేసుకుని అన్నీ తక్కువ ఆయిల్‌తోనేనండి. మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు. అయితే ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉండాలంటే ముందుగా మనం వీటిని స్టీమ్ ఇచ్చేసుకుంటే మనకు చాలా తక్కువ ఆయిల్తో అవుతుంది. టైం కూడా మనకు సేవ్ అవుతుంది అన్నట్టు. అందుకని ఎలక్ట్రికల్ కుక్కర్లోని రైస్తో పాటే ఈ చిక్కుడుకాయలు బంగాళదుంపలు కూడా అంటే ఈ రెండు అయితే స్టీమ్ ఇస్తున్నానండి. రైస్ మాత్రం గిన్నెలో వేసి పెడతాను అన్నట్టు. కిందన వాటర్ వేసి గిన్నెలో వేసి పెట్టుకుంటాను. ఇలా చేస్తే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. అది చల్లగా అయినంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద అయిపోతుంది. ఈ లోపల నేను టమాటో పచ్చడిలా చేసేసుకుంటున్నానండి. అంటే కలుపుకోవడానికి ఉండాలి కదా! తక్కువ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ టమాటో అనేది పేస్ట్లా చేసుకొని వేసుకుంటే త్వరగా అయిపోతుంది అన్నట్టు వంట. అదే ముక్కల్లా చేస్తే కొంచెం టైం పడుతుంది కదా! అందుకని ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకున్నానండి. ఇందులో పసుపు, ఉప్పు, కారంతో పాటుగా కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. ఇది పక్కన అయ్యేటప్పటికి మనకి అవి చల్లగా అయిపోతాయి కదా! చిక్కుడుకాయలు, బంగాళదుంప. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి కారం అయితే చేద్దాం అనుకున్నానండి. అయితే కరెంట్ పోయింది. అందుకనే వెల్లుల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకొని ఎక్కువ మొత్తంలో వేసుకున్నానండి. ఇందులోకే పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొబ్బరి పొడి, మనకి డ్రై కోకోనట్ ఉంటుంది కదా! ఆ డ్రై కోకోనట్ పౌడర్ అయితే ఎక్కువ మొత్తంలో వేసేసుకున్నాను. సో అందుకని నాకు కొంచెం టేస్ట్ అయితే తేడా వచ్చింది, కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నట్టు. అంటే మరి మిక్సీ లేనప్పుడు ఏం చేయడానికి లేదు కదండి. అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశాను అన్నట్టు. అంటే ఉల్లిపాయలు అంటే ఆల్రెడీ మనం టమాటోలో వేసాం కదా! అది రిపీట్ అవ్వకుండా అన్ని వెజిటబుల్స్ కవర్ అవ్వాలి కదండి. అందుకని చెప్పేసి ఒక దాంట్లో వేసింది ఇంకో దాంట్లో వేయను అన్నట్టు. సో ఈరోజు లంచ్ రెడీ అయిపోయిందండి. టమాటో పచ్చడి, చిక్కుడుకాయ బంగాళదుంప కూర విత్ ఉసిరి చట్నీ.